ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో 174 ఒక ఎత్తు అయితే పిఠాపురం నియోజకవర్గం మాత్రం ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు పిఠాపురం నియోజకవర్గాన్ని పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు మొన్నటి వరకు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారో, అక్కడ ఆయన గెలిచారు, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, ఫోకస్ అంతా ఆ నియోజకవర్గం మీదకి వెళ్ళింది. అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయం కంప్లీట్గా అక్కడ ఉన్నది ఒకటే ఎమ్మెల్యే, ఒకటే డిప్యూటీ సీఎం. కానీ తెలుగుదేశం పార్టీ ఒక దారి, అలాగే జనసేనది ఒక దారి అన్నట్టుగా ఉంది. మొన్నటి వరకు చాప కింద నీరులాగా ఉన్న వివాదాలు ఇప్పుడు ఓపెన్ అయిపోయినాయి. పబ్లిక్గా ఒకళ్ళొకళ్ళు బాహాబాహి యుద్ధాలకు దిగుతున్నారు. టీడీపీ జనసేన మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఓపెన్గానే ఉంది. ఎవరికి ఒకళ్ళొకరికి పడట్లేదు. అలాగని చెప్పి వర్మ కూడా సైలెంట్గా లేరు. ఆయన పైన ఆయన చేసుకెళ్ళిపోతున్నారు. ఆయన కూడా ఆయన పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరిస్తున్నారు. ప్రజా సమస్యలు అలాగే కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటున్నారు. వాటిని వెళ్ళి కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నారు. మా నియోజకవర్గంలో పరిస్థితి ఇదని. ఒక పక్క పవన్ కళ్యాణ్ కూడా ఆయన రాకపోయినా అక్కడ ఆల్రెడీ మర్రెడ్డి శ్రీనివాస్ ఉన్నారు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా. ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక రకంగా రెండు పార్టీలకి, జనసేనకి అలాగే తెలుగుదేశం పార్టీకి, రెండు పార్టీలకి తలనొప్పి క్రియేట్ అవుతుందా? ఎందుకు ఈ పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? వర్మ సైలెంట్గానే ఆయన చేయాల్సింది చేసుకెళ్ళిపోతున్నారు. వైలెన్స్ అంతా జనసేన దగ్గరే ఉంది అన్నట్టుగానే సీన్ మొత్తం క్రియేట్ చేస్తున్నారా, లేదంటే క్రియేట్ అవుతుంది? ఓవరాల్గా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి లోకల్ నాన్ లోకల్ అనే తేడా ఏ నియోజకవర్గంలోనైనా ఖచ్చితంగా కనిపిస్తుందా? ఇప్పుడు ఒక పులివెందులో లేదంటే ఒక కుప్పమో తీసుకుంటే మాత్రం అది మనకు కనిపించదు అక్కడ. లేదంటే ఈవెన్ మంగళగిరి అంటే దగ్గరే కాబట్టి లోకేష్ గారు వెళ్తారు, అది వేరే విషయం. కానీ పిఠాపురంలో ఆ సీన్ కనిపిస్తోంది, కనిపించేలా కూడా చేస్తున్నారు. వర్మ రాజకీయాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. కానీ ఈ పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అనుకోవాలి. నాగబాబు ఆ మాట అనుకుండా ఉంటే ఇంత రచ్చ ఉండేది కాదేమో. ప్రశాంతంగా జరిగిపోతుంది ఉన్నది లోపల. దాన్ని ఏమంటారు, నివురుగప్పి నిప్పులా ఉంది. వర్మ ఏం భావించాడు, వాస్తవంగా ఏమి సీట్ వదులుకోవాలనుకోలేదు కదా. ఆయన సీట్లోనే పోటీ చేద్దాం అనుకున్నాడు. ముందు లిస్టులో కూడా ఇచ్చేశారు కదా అతని పేరు కూడా. ఫస్ట్ లిస్టులోనే ఉన్నది కదా, అతని పేరు లేకపోతే అనుకోవచ్చు. పేరు ఉంది. పేరు ఇచ్చిన తర్వాత నా సీటు కావాలని పవన్ కళ్యాణ్ అడగటంతో చివరికి తెలుగుదేశం అధినాయకత్వం అతను పిలిపించి మాట్లాడి ఒప్పించి ఆ సీట్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. అక్కడ మాట తప్పింది ఎవరు? తెలుగుదేశం అధినాయకత్వం. ఏమని? అతనికి ఎమ్మెల్సీ ఇస్తాను. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతాడు? వాళ్ళ కార్యకర్తలు ఫీల్ అవుతారు. కార్యకర్తలు ఎందుకు ఫీల్ అవుతారు? ఒకే నియోజకవర్గంలో ఇద్దరు ప్రోటోకాల్ వాళ్ళు ఉండకూడదని. ప్రోటోకాల్ ప్రకారం ఇంకోటి, పవన్ కళ్యాణ్ అక్కడ ఉండడు, ఆయన తరపున ఒక మనిషి ఉంటారు. అదే ప్రోటోకాల్ మనిషి అధికారిక ప్రోటోకాల్తో ఇంకొకళ్ళు ఉంటే ఈయన ఎమ్మెల్యేగా చలామణి అవుతాడు. అది వాళ్ళ భయం. తెలుగుదేశం అధికారంలో ఉంది, ఎమ్మెల్సీగా ఇతను కనుక తిరగడం బిగిన్ చేస్తే అందరు జనం అందరూ ఇతని దగ్గరికి వెళ్తే రేపొద్దున పవన్ కళ్యాణ్ మర్చిపోతారు వాళ్ళు అన్నటువంటిది ఇలా భయం, కార్యకర్తల భయం. పవన్ కళ్యాణ్ ఎవడని మర్చిపోతాడా? బేసిక్గా అతని స్థాయి రేంజ్లో చూస్తే వర్మని పవన్ కళ్యాణ్ని అసలు కంపేర్ చేయడం ఎందుకు? అది జన సైనికులు చేస్తున్న తప్పు. వర్మ నియోజకవర్గ స్థాయి, పవన్ కళ్యాణ్ దేశకి నేత. ఆ స్థాయిని ఆయనకు ఉండనియాలి. చంద్రబాబు నాయుడు నేను ఆయన పేరేంటి, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ అధికార ప్రతినిధితో కంపేర్ చేస్తే ఎట్టుంటుంది? ప్రాక్టికల్గా సంబంధం లేదు కదా. ఎవరి లెక్క వాళ్ళకు ఉంటుంది. అంటే మొన్నటి వరకు జన సైనికుల్లోనో పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళలో మాత్రమే ఆయన మీద ద్వేషం ఉందే, కోపం ఉందని అనుకున్నాం. కానీ పై స్థాయిలో కూడా ఉంది అనేది మొన్న అర్థమైపోయింది. నాగబాబు మాటల్లోనో లేదంటే పవన్ కళ్యాణ్ గారి శాస్త్రంలో చూస్తే పై స్థాయిలో కూడా ఉందని. అంటే ఎందుకు ఆయన మీద అంత కక్ష కాదు, పాడు కాదు, ఇక్కడ ఈగో క్లాష్ వస్తుంది. బేసిక్గా ఎట్లా ఉంటుంది అంటే, తెలుగుదేశం అభిమానుల మాట ఎట్లుంటుంది, మావాడు గెలిపించాడు అంటారు. ఇక్కడ ఇది పల్లె ప్రాంతపు యొక్క మనస్తత్వానికి సంబంధించిన సాక్ష్యం. తెలుగుదేశం వాళ్ళు మావాడు గెలిపించాడు అంటారు. అది జనసేన వాళ్ళకి నచ్చదు. ఎందుకని? పవన్ కళ్యాణ్ ఆయన ఎవడు వాడేవాడు గెలిపించడానికి అంటారు వాళ్ళు, అంతే కదా. వాళ్ళకి ఏమని ఉంటుంది, పవన్ కళ్యాణ్ అక్కడ కాపు సామాజిక వర్గం 40% 60% ఉన్నారట కదా అక్కడ. ఆ స్థాయిలో ఓట్లు ఉన్నారు కాబట్టినే పవన్ కళ్యాణ్ గెలిచాడు. క్రిందసారి కూడా పవన్ తప్పు చేశాడు, అక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచి ఉండేవాళ్ళు అనేది వాళ్ళ అభిప్రాయం.
అప్పుడు వర్మ అనేటటువంటి ఆయన్ని గౌరవం ఇచ్చాడు పవన్ కళ్యాణ్, ఇంటికి వెళ్ళాడు, ఆశీర్వాదాలు తీసుకున్నాడు, ఆ చనువు సపోర్ట్ అడిగారు, అంత ఇచ్చారు కదా అతనికి. దెన్ నువ్వు అక్కడతో ఉండు చాలు అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు ఏమనుకుంటారు తెలుగుదేశం వాళ్ళు, ఆశీర్వాదం అడిగారు, గెలిపించమని అడిగారు, మేము ఇంత కష్టపడ్డాము గెలిపించాము, తీరా చూస్తే ఇప్పుడు మమ్మల్ని అవమానిస్తున్నారనేది తెలుగుదేశం వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. అదే సందర్భంలో జనసేన వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్ ఎక్కడికో హర్ట్ అయింది. లోకేష్కి 90,000 పైన మెజార్టీ వచ్చింది కదా, లోకేష్కి 90,000 మెజార్టీ వస్తే పవన్ కళ్యాణ్కి 45,000 మెజార్టీనే వచ్చింది కదా, అక్కడ 50,000 లోపే కదా మెజార్టీ. అది ఎక్కువే మామూలుగా అయితే, రాష్ట్రంలో టాప్ 5లోనే ఉంది. కానీ ఆ మెజార్టీ వాళ్ళకి అనట్లా, లోకేష్ కంటే పై స్థాయిలో ఉండాలనేది వీళ్ళ ఫీలింగ్. అదేదో చంద్రబాబు కంటే మావాడి మెజార్టీ ఎక్కువ అని చెప్పుకోవచ్చు కదా వీళ్ళు, లోకేష్తో కంపేర్ చేసుకోవడం ఎందుకు వీళ్ళు అనవసరంగా. అక్కడ ఆ కంపారిజన్ దగ్గర వస్తున్న తేడా, దాన్ని వర్మ మీదన కోపం పెట్టుకోవడం, వర్మ కావాలని చేశాడు, మనం గెలిచినవి అంటే మన ఓట్ల వల్లనే, వర్మ వల్ల రాలేదు, వర్మే చెడగొట్టాడు అనేటటువంటిది వాళ్ళు చెప్పే మాట. నాగబాబుకి కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళకి ఎవరితో టచ్లో ఉంటారు, వాళ్ళు సొంత కార్యకర్తలతో. వర్మ మాటిని సొంత నాయకులు సొంత కార్యకర్తలు వదులుకోలేరు కదా, వీళ్ళు చెప్పింది నిజమేనా అన్నటువంటి రూట్లో వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. పిఠాపురంలో ఉన్న జనసేన కార్యకర్తలకి వర్మని అవమానించడం ఇష్టం, వర్మని దూరం పెట్టడం ఇష్టం. జనసేనకి పిఠాపురంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తకి జనసేనని లైట్గా తీసుకోవడం ఇష్టం, పవన్ కళ్యాణ్ని లైట్ తీసుకోవడం ఇష్టం. ఇది కార్యకర్తల మనోభావం. ఈ కార్యకర్తల్ని సాటిస్ఫై చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కాకుండా కన్విన్స్ చెయ్యాలి అనే ఆలోచన రావాలి. కానీ కన్విన్స్ చేయడానికి ఇగో అడ్డొస్తుంది. అయ్యే కష్టపడ్డాళ్ళేవయ్యా వర్మ కూడా, ఎందుకు పాప అతను మనం అవమానించాలి అని అంటే పెద్దరికంగా ఉంటుంది. అలా అంటే కనుక, అంటే మేమందరం కష్టపడలేదా అని కార్యకర్త అంటాడేమో అని, ఏంటాడు అట్ట అంటున్నాడా, నేను చెప్తాలే అడిగి అని బహిరంగ వేదిక మీదకి వచ్చేట మాట్లాడాడు, అయిపోయింది. అప్పుడు సహజంగా అవతల హర్ట్ అవుతారు కదా. ఇంకోటి ఏంటి, వర్మ రాజకీయ భవిష్యత్తును శూన్యం చెయ్యాలనుకోవడం ప్రమాదకరం. ఇక్కడ ఎప్పుడూ కూడా ఒక రాజకీయ భవిష్యత్తు శూన్యం చేయాలన్నప్పుడు ప్రతిఘటన ఎక్కువ అవుతుంది. ఇప్పుడు వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వనివ్వవు, పోనీ అతనికి వేరే నియోజకవర్గం ఇస్తారా, ఇప్పుడు కందులు దుర్గేష్కి ఇచ్చినట్టు ఇవ్వరా? ఇద్దామంటే తెలుగుదేశంలో ఖాళీ ఉందా? అక్కడ నిడదవోల్ది తెలుగుదేశం సీట్ని త్యాగం చేశారు వాళ్ళు. ఇప్పుడు జనసేన ఉన్న వర్మ కోసం త్యాగం చేసుద్దా ఏ సీట్ అన్నా? మరి చేయనప్పుడు అతను ఎట్లాగా, ఇక అతను సాంత రాజకీయంగా సన్యాసం తీసుకోవాలా? ఎవడైనా ప్రజాప్రతినిధి అట్లా చేస్తాడా? రెండోది ఏమంటారు, పవన్ కళ్యాణ్ని ఆయన గెలిపించేది ఏంటని వీళ్ళంటే, వీళ్ళ దగ్గర అడ్వాంటేజ్ ఏంటి, ఇంతకుముందు 2 చోట్ల ఓడిపోయాడు ఆయన ఇండివిజువల్గా పోటీ చేస్తే, ఇవాళ తెలుగుదేశంతో కలిశారు కాబట్టి జనసేనకి అన్ని సీట్లు వచ్చినాయి. వర్మ సహకరించబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచాడని వీళ్ళు చెప్తారు. ఎవరి పాయింట్కి వాళ్ళకు ఉన్నాయి ఆన్సర్స్, ఎవరికి వాళ్ళే రైట్. కానీ ఒకటిసారి ఇక్కడ జనసేనకి ఆయన మీద కోపం ఉందని అర్థమైపోతుంది, అధిష్టానం కూడా అలాగే ఉందని తెలిసిపోతుంది, ఓపెన్ సీక్రెట్ అదంతా ఎవరెవరన్నా కాదన్నా. అదే టైంలో అంటే జన సైనికులకి జనసేన అధిష్టానం సపోర్ట్ చేస్తుంది అక్కడ క్లియర్గా. కానీ టీడీపీ ఎందుకు పట్టించుకోవట్లేదు? టీడీపీకి అవసరం లేదా పిఠాపురంలో తన పార్టీని బలోపేతం చేసుకోవాలి, లేదంటే వర్మకి సపోర్ట్ చేయాలి అని అధిష్టానం ఎందుకు ఏం చేయాలో సపోర్ట్ చేస్తున్నారు కదా, అందుకే కదా. వాళ్ళు ఏమన్నా వర్మ మీద ఏమైనా చర్య తీసుకున్నారా? ఏం లేదు కదా. పదవి ఇవ్వకుండా ఉండడం, లెక్కనైతే పదవుల్లో లేని వాళ్ళందరూ మానేయాలి. దాని సపోర్ట్ అని ఎలా అనగలుగుతాం? లెక్కనైతే పదవుల్లో లేని వాళ్ళందరూ మానేయాలి. వంగవీటి రాధాలు, దేవినేని ఉమాలు వీళ్ళందరూ వాళ్ళకు కూడా ఇచ్చారు హామీలు, వెంటనే ఇచ్చారు. అనలేదుగా, మొదటి లిస్ట్ అని చెప్పారా ఎవరికైనా? ఎవరితో అన్నారు? మనతో అనలేదు కదా. ఆయన ఓపెన్ గా వర్మ దగ్గర అంటే వర్మ కాదు కదా, మనతో అనాలి కదా. ప్రజలతో చెప్పి ఆ మాట అనకపోతే అంటే పిఠాపురం ప్రజల ముందు అన్న మాట, ఆ వీడియో అయితే నా దగ్గర ఉంది, మొదటి లిస్ట్ లోనే ఇస్తానని అయితే ఏది బహిరంగ సభలో చెప్పాడా? బహిరంగ సభలో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పు, అక్కడ అందరితో కార్యకర్తలతో మీటింగ్ సూపర్ 6 కూడా ఫస్ట్ ఏడాది అమలు చేస్తామని కూడా చెప్పారు కదా ఆయన. వాలంటీర్లను కూడా కంటిన్యూ చేస్తారని చెప్పారు కదా ఆయన.
అట్లాగే ఉంటాయి హామీలన్నీ కూడా. ఇదివరకు జగన్ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మంత్రి ఇస్తానం లేదా, అట్లాగే ఉంటుంటాయి అవన్నీ. కానీ వర్మ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారా ఇప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు? ఈయన ఇండివిజువల్ గా మొదలు పెట్టారు, ఇండివిజువల్ గా ఈయన వినతి పత్రాలు తీసుకుంటున్నారు, కూటమి పక్షంగా అయితే ఏమీ చేయట్లేదు. ఈయన వీళ్ళ దారి వీళ్ళతే, వాళ్ళ దారి వాళ్ళ. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు ఇరుపక్షాల పెద్దలు కూర్చుని భార్యలో వ్యక్తిత్వం కోసం, తన వ్యక్తిత్వం కోసం తను పోరాడుతుంటుంది, భర్త తన వ్యక్తిత్వం కోసం తను పోరాడుతుంటాడు, లేదా కలిసి ఉండేటప్పుడు కొన్ని చోట్ల సర్దుకుపోవాలన్నటువంటిది. ఇది మూడో పార్టీకి కాకుండా వాళ్ళిద్దరే కూర్చుని చూసుకుంటే పరిష్కారం అవుతుంది. మూడో పార్టీ వచ్చినప్పుడు ఎవరి సలహాలు వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు మూడో పార్టీ సలహాలు అక్కడ నడిచినాయి. దాన్ని అక్కడ నాగబాబు గారు ఎగ్జిబిట్ చేసుకొచ్చారు. ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఒకళ్ళని ఎవరినో అవమానించారు. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశం టాక్టికల్గా వ్యవహరిస్తుంది. పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతాడు అనుకుంటే వర్మకి పదవి దగ్గరే ఆపారు, అతని పవర్ ఆపల. అక్కడ నియోజకవర్గంలో అతను చెప్పిన పట్టు నడుస్తుంది. ఇప్పుడు 4-5 పోలీస్ స్టేషన్లలో శాంతి భద్రతలకు సంబంధించి తేడా నడుస్తుంది. దాంట్లో ఏ పోలీస్ అధికారులు తప్పుడు వాళ్ళ పక్షాన ఉన్నారో నాకు ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకుని ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ రివ్యూ చేశాడంటే అర్థం ఏంటి? పోలీసులు తప్పనినా? వాళ్ళు ఏదో అధిక ఇప్పుడు వైసీపీకి అయితే సపోర్ట్ చేయరు కదా పోలీసులు. తెలుగుదేశం వాళ్ళని వర్మ కాపాడుతున్నాడు, లేదా ఈ కేసుల్లో ఉన్న వాళ్ళని వర్మ కాపాడుతున్నాడు అన్నది ఆయనకి ఫీడ్బ్యాక్ అయి ఉండాలి. పరోక్షంగా ఆయన పెట్టిన రివ్యూ వర్మని టార్గెట్ చేసింది అక్కడ. అంటే పట్టు వర్మకి ఇచ్చిందిగా పార్టీ. అలాగే వర్మ కార్యకలాపాలను ఏమైనా ఆపిందా పిలిచి నువ్వేం చేయబాకని? చెప్పలేదుగా. తన కార్యకర్తను తను కాపాడుకుంటోంది తెలుగుదేశం, తన నాయకుడిని తను కాపాడుకుంటోంది తెలుగుదేశం. పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిందల్లా ఆయనకి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ అంతే. మేబీ నేను కూడా నెక్స్ట్ టర్మ్లో ఇస్తారేమో. అది వాళ్ళు ఏంటి, వర్మకి బ్యాక్గ్రౌండ్ లేకపోతే వర్మ ఇట్లాగ తెగిస్తాడని నేను అనుకోను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇవాళ రివ్యూ ఉద్దేశం కూడా తెలుగుదేశం అధినాయకత్వానికి ఒక వార్నింగ్ లాంటిది అయ్యి ఉండొచ్చు. అది మీరు అతని పక్కన వాళ్ళ దృష్టిలో ఏంటంటే వర్మ శాంతం అన్నీ వదిలేసుకుని ఏదో కామన్ మ్యాన్ లాగా రోజు కూరగాయలు సంచి బుచ్చుకుని బజారీలు కూరగాయలు తెచ్చుకుని మంచినీళ్ళ బిందు పట్టుకుని అదేదో డబ్బా ఉంటుంది కదా, వాటర్ డబ్బా పట్టుకెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుంటూ తను బతికేదో తను బతికేయాలి అంతే. ఇక పవన్ కళ్యాణ్కి సహకరించి ఆయన సీటు గెలిపించినటువంటి పుణ్యానికి ఆయన తన రాజకీయ జీవితాన్ని సమాజ్ చేసుకోవాలి. ఉంటాడా? తెలుగుదేశానికి భయం ఏంటి? ఇప్పుడు ఎక్కువ తన నాయకుడిని కాపాడుకోవాలి. ఇప్పుడు ఇతను కాపాడుకోబోతే తెలుగుదేశం క్యాడర్ రివోల్ట్ అవుతారు. ఇప్పుడు ఇవాళ ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశాన్ని జనసేనని నడిపిస్తుంది వాళ్ళ సోషల్ మీడియాలో. వాళ్ళందరూ రేపు పొద్దున ఎక్కేస్తారు పార్టీ మీద. కాబట్టి అక్కడ మనం మనల్ని కాపాడుకొస్తున్నాం. అదే సందర్భంలో వాళ్ళ సంతృప్తి కోసం ఇతనికి పదవి ఇవ్వట్లా. రేపు పొద్దున ఎక్కువ హెరాస్మెంట్ అయిందనుకోండి పవన్ కళ్యాణ్ నుంచి, అతన్ని నడవనివ్వలేదు అనుకోండి, పని చేయనివ్వలేదు అనుకోండి వాళ్ళ నుంచి, ఇక తనకు గతి లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? వెళ్ళి ఏ వైసీపీలో దూరిపోతాడు. అది తెలుగుదేశానికి దెబ్బ, జనసేనకి దెబ్బ. ఎందుకు? ఆ వైసీపీకి సంబంధించిన దొరబాబట్టి వెళ్ళిపోయాడు కదా. వైసీపీకి ఇప్పుడు అక్కడ బేస్ లేదు. రేపు పొద్దున ఒకవేళ ఇస్తే ఇతను జాయిన్ అవుతానంటే ఇస్తానంటాడు. కష్టం ఉండేవాడికి సీట్ ఇస్తారు. ఓడిపోయింది కాబట్టి నడుస్తుంది. కానీ ఈయన సింపతి గెయిన్ చేసుకుంటున్నారు సార్ ఈ విషయం ద్వారా తెలుగుదేశం పార్టీకి. రేపు పొద్దున్న అది ఇండివిజువల్ గా బరిలోకి దిగేంతగా ఆయన 3 సార్లు పోటీ చేస్తే గెలిచింది ఒక్కసారి. అప్పుడు చెప్పిన ఆ సింపతి, మీరు చెప్పిన సింపతి అప్పుడు పనిచేసింది. తెలుగుదేశం టికెట్ ఇచ్చి ఎగ్గొట్టింది అనేది అంతే కదా. ఒక్కసారి గెలిచినోడు మళ్ళీ రేపు పొద్దున గెలిచేస్తాడు ఇండిపెండెంట్గా అనుకుంటే అమాయకత్వం. ఇప్పుడు ఆ రోజునున్న వాతావరణాలు వేరు. రాష్ట్ర విభజన తర్వాత వర్కౌట్ కావట్లేదు కదా. రాష్ట్ర విభజన తర్వాత సాధ్యమైంది. రాష్ట్ర విభజన తర్వాత ఇండిపెండెంట్ గెలిచింది ఎవరు? చీరాల ఎమ్మెల్యే అనుకుంటా ఆమంచి కృష్ణమోహన్. అది కూడా పార్టీ పేరు పెట్టాడు, ఒకటి సమైక్య పార్టీని ఏదో పెట్టి తర్వాత విలీనం చేశాడు. అతను ఒక్కడే గెలిచింది 2014లో. 19లో ఒక్క ఇండిపెండెంట్ గెలవలేదుగా. 24లో కూడా ఒక్క ఇండిపెండెంట్ గెలవలేదుగా. మీరు చెప్పేటటువంటిది 14కి ముందు కదా. 14కి ముందు కదా, 14 కూడా కాదుగా.
14కే గెలిచింది. 14కే ఈయన ఇండిపెండెంట్ గా గెలిచి తర్వాత టీడీపీలోకి వచ్చాడు. అప్పుడు టీడీపీ సీట్ కాబట్టి 14 ఆ రోజున గెలిచాడంటే ఇండిపెండెంట్ గా గ్రేట్. అయితే టీడీపీని అని చెప్పుకున్నట్టున్నారు అప్పుడు, ఇండిపెండెంట్ గెలిచాడని చెప్పలేదు. టీడీపీ అవును రైట్. టీడీపీకి విధేయుడు ఫస్ట్ నుంచి, అదే కదా ఇప్పుడు సీట్ ఇవ్వకపోయినా అందుకే కదా నేను బాబు గారిని వదిలేను, బాబు ఇప్పుడు గారు అధికారంలో ఉన్నటువంటి పార్టీని వదిలేసి గొడవలు పెట్టుకుంటానన్నట్టు అంటాడు ఆయన. ఒకటి ఇక్కడ సున్నితమైన అంశం దాంట్లో, అంత మించేది. అవును. అంటే పవన్ కళ్యాణ్ ఇందులో రంగంలోకి దిగాల్సిన అవసరం లేదా, చూస్తూ కూర్చోవడమేనా ఆయన ఎంత ఇప్పుడు జరుగుతుంది? పెద్దరికంగా అయితే కనుక వర్మని పిలిచి వర్మని పట్టుకెళ్ళి చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి, నేను మాట నిలబెట్టుకున్నాను, బాబు గారు మాట నిలబెట్టుకున్నారు, పార్టీని అక్కడ దెబ్బ కాకుండా చూసుకోండి కూటమిని అని మర్యాదగా చెప్పి పంపించాలి, సంస్కారయుతంగా బాధ్యతాయుతంగా. అయితే తీసుకోవాలి. లేదు చంద్రబాబు గారికి నేనేం అడ్డుపడినా ఆయన మీరు ఎమ్మెల్సీ ఇస్తానంటే అని చెప్పాలి. ఇక అయిపోయింది కూడా నిన్న టర్మ్. నాగబాబు లాంటి వాళ్ళతో కామెంట్లు చేయనీయకుండా చూడాలి. ఇప్పుడు ఏమైపోయింది, కార్యకర్తల్లో ఫైటింగ్ వచ్చేసింది. మొన్నదేదో ఇనాగరేషన్కి వెళ్తే ఆపారట కదా ఆర్ఓబి ప్లాంట్ దగ్గర, ఆ స్టేజ్ వచ్చేసిందంటే కంట్రోల్ చేయడం కష్టం, డేంజరస్. అదే కదా, అంటే వాళ్ళు కూడా ఇంకా శత్రువులాగే చూస్తున్నారు, ఇల్లు వాళ్ళని శత్రువుగానే చూస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ మావాడు ఇచ్చినందువల్ల గెలిపించాడని చెప్పేసి, పవన్ కళ్యాణ్ ఆయన గెలిపించేది ఏంటని వీళ్ళకు ఉంటుంది, మేము లేకపోతే ఆయన ఎక్కడ ఉన్నాడని వీళ్ళకు ఉంటుంది, సహజంగా నడుస్తుంది. కానీ ఒకటి సార్, ఇప్పుడు పిఠాపురం లాంటిది బయటపడింది, గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది అనేది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో సింపుల్ లాజిక్ అండి. పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం దగ్గర చూసుకుంటున్నాడు, మిగతాది ఆ లెక్కనైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచిన చోట జనసేన వాళ్ళ ప్రయారిటీ 5%. అది కూడా ఏ మీటింగులకో పిలవడం, బలవంతంగా వెళ్ళి అధికారులతో కూర్చుని ఫోటోలు దిగి రావడం, అదేది పెన్షన్ పంపిణీలు అట్లాంటివి ఏమైనా పిలిచి స్టేజీల మీద కూర్చోబెట్టుకుంటున్నారు ఏంటి జనసేన వాళ్ళు? అదే సందర్భంలో అది నిజమో కాదు, నిజం కాదని చెప్తున్నారు కదా, మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వస్తాం పక్కన పెట్టండి. అదే సందర్భంలో జనసేన ఎమ్మెల్యే గెలిచిన చోట తెలుగుదేశం ఇన్ఛార్జీలే డామినేట్ చేస్తున్నారు అక్కడ. అది పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా వెళ్ళి చంద్రబాబు గారి దగ్గర మాట్లాడా? మీ ఎమ్మెల్యేల దగ్గర పూర్తి స్వేచ్ఛ అంతా, అధికారులందరూ మీ ఎమ్మెల్యేలకే పెత్తనం ఇచ్చారు కదా, మా ఎమ్మెల్యేలకు అట్టండి పెత్తనం ఏమో అని అడిగాడా? ఆయన నియోజకవర్గంలోనే సమస్య అవుతుంది కాబట్టి అక్కడ ఆయన అయినా కూడా పర్లేదని ఆయన ఉన్నప్పుడు ఎవడేం చేస్తాడు ఇక? చూద్దాం. మొత్తానికి పిఠాపురం ఇష్యూ అయితే ఇప్పుడు పెద్దదవుతోంది చిన్నగా. ఎందుకంటే వర్మ తన పని తాను చేసుకుపోతూనే నేను లోకల్ అని చూపించుకునే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. ఈయన ఇక్కడ ఈ పనులు చేస్తుంటే అక్కడ మంగళగిరిలో అక్కడ జనసేన కార్యాలయంలో అక్కడి నుంచి సమీక్షలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండి వారం సమీక్షలు చేస్తాను అంటున్నారు. ఇంతకుముందు 15 రోజులు పిఠాపురంలోనే ఉంటాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం సమీక్షలకే సరిపెడుతున్నారు అనేది. ఇది ఇప్పుడు పిఠాపురంలో ఇదైతే ఒక హాట్ చర్చగా మారింది. ఇది పెద్దల వరకు వెళ్తుందా? ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడి చర్చించి దీని ఏమన్నా బుజ్జగించే ప్రయత్నం, సర్దుగొని మరిగించే ప్రయత్నం చేస్తారు, లేదంటే ఇలా వదిలేస్తారు? వేచి చూద్దాం.